నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. అమరావతి బిల్లును లోక్సభ ఆమోదించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం. చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో అమరావతి అభివృద్ధి చెందుతుందని వెల్లడి. విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఐటీ నీట్ ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం. శ్రీరాముడు ఆశీస్సులతో ఆయన చూపిన మార్గంలో ధర్మాన్ని అనుసరించి రాష్ట్రంలో ధర్మబద్ధమైనటువంటి పాలన అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే సుపరిపాలన, రామరాజ్యం గుర్తుకొస్తాయని, అదే స్ఫూర్తితో తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసి ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు మనకు ఎంతో పవిత్రమైనదని ఆయన అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు మనవడు దేవాంశ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంపద, ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని శ్రీరాముని ప్రార్థించినట్లుగా తెలిపారు. లోక్సభలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పూర్వం దేవేంద్రుడు పాలించిన రాజధాని అమరావతి అయితే నేడు మనం నిర్మిస్తున్నది ప్రజా రాజధాని అమరావతి అని అన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీకు అండగా ఉంటామని తెలిపారు. రామరాజ్యం లాగానే మీకు సుపరిపాలన అందిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. ఈ రోజు మనందరికి ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం, నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరామ్ మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా జై శ్రీరామ్. అమరావతికి చట్టబద్ధత లభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత
బలమైనటువంటి గుణపాఠం నేర్పిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం పొందడం రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలని అన్నారు. పార్లమెంట్ లో చట్టబద్ధత పొందడం ద్వారా అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని ధీమా వెల్లబుచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లోక్సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియజేసిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి ప్రజా రాజధానిగా భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని ఆయన విశ్వాసాన్ని వెల్లబుచ్చారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ప్రతి రీజన్ లో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కేజీబీవీలో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంటర్మీడియట్ లో డ్రాప్అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేదే లేదని లోకేష్ హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖల అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. 3 స్టార్ రేటింగ్ కు చేర్చాలని నిర్దేశించారు. మన బడి మన భవిష్యత్తు కింద పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు 2034 కోట్ల రూపాయలను నిధులు సమీకరించాలని అన్నారు. ఉపాధ్యాయులంతా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై దృష్టి సారించాలన్న లోకేష్ విద్యా ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపారు. పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలలో మన బడి మన భవిష్యత్తు కింద 770 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం 70% పైగా పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ నెల 19 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. కళాశాలలో ముఖ ఆధారిత హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సుల అనుమతులు సరళీతరం చేయాలని అన్నారు. వయోజన విద్యలో ఈ విద్యా సంవత్సరం అక్షరాంధ్ర కార్యక్రమం కింద నిర్వహించిన పరీక్షలో 24,74,638 మంది ఉత్తీర్ణులయ్యారని, అక్షరాస్యత శాతం 73 నుంచి 83కి పెరిగిందని అన్నారు. వచ్చే ఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రధాని మోడీ హామీ, సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటం రాజధాని అమరావతి ఆశయానికి ఒక శక్తిగా, తెలుగు ప్రజల భవిష్యత్తుకు ఒక భరోసాగా నిలిచాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్ పాలనలో వేధింపులకు గురైన అమరావతి ప్రాంత తల్లుల కన్నీళ్లు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారుతున్నాయని తెలిపారు. లోక్సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ఉద్వేగంగా మాట్లాడారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు నాయుడు ఆశయం, కళ, ధ్యేయం రాష్ట్ర అభివృద్ధిలో రైతులు భాగస్వాములుగా మార్చిన ఆయన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అమరావతి అనే స్వప్నాన్ని ఒక్క క్షణం కూడా వదలని పట్టుదల చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. పవన్ తన గళంతో, శక్తితో ప్రజలు ఉద్యమ స్ఫూర్తి నింపారని తెలిపారు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఏపీ ఏకైక రాజధాని అని ప్రతిపాదిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని నిర్మించి ఈ చారిత్రాత్మక ఘట్టంలో అమరావతి బిడ్డగా ప్రసంగించడం తనకు దక్కిన అదృష్టమని, గౌరవమని అన్నారు. సహచర సభ్యులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో, ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి, మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను, గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుతో ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగ యుగాల నిలయం ఈ అమరావతి.
బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి సార్. ఆ వ్యక్తిని నమ్మి, రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు సార్. 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఊరు తిరిగి పార్లమెంట్ లో మన రాష్ట్ర బిల్లు చర్చకు వస్తే వైసీపీ ఎంపీలు కనీసం అభిప్రాయం వినిపించకుండా తలదించుకునేలా వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవానికి అవమానం కలిగించారని ఆయన మండిపడ్డారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అధికారం పోయాక కూడా జగన్ తన తుగ్లక్ నిర్ణయాలతో పైశాచిక ఆనందం పొందడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిపై కుట్రలు పన్నకుండా ఉండేందుకే చట్టంలో ఒక ప్రత్యేక మార్పు తీసుకురావడానికి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన కర్మ దేశ చరిత్రలో మన రాష్ట్రానికి పట్టిందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి రాజధాని చేయాలంటూ తాజాగా జగన్ చేస్తున్న కామెంట్లు చూస్తే ఆయన మానసిక పరిస్థితిపై ఆందోళన కలుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశం పైన మొదటి రోజు నుంచి విషం కక్కే ప్రయత్నం, అస్థిరత్వం కోరుకునే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా, ప్రాంతాల అభివృద్ధి జరగాలి, మన ప్రజలకి మేలు జరగాలి, మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటే పెట్టుబడులు వస్తాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఇది గర్వంగా మన రాజధాని అని మనం చెప్పుకునే విధంగా అమరావతిని మనం రూపొందించుకునే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు సింగపూర్కు ధీటుగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లాండ్ నుంచి ఫాస్టర్ అండ్ అసోసియేట్స్ ద్వారా డిజైన్స్ చేపించడం, అసెండాస్ సుర్బానా జురాంగ్ దగ్గర నుంచి మనం డిజైన్స్ తెప్పించుకుని మాస్టర్ ప్లాన్ తెప్పించుకోవడం, ఆ ప్రయత్నాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉందని ఇంకిత జ్ఞానం కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మీకు అద్భుతమైన మెజార్టీ అందించినప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? పరిపాలన చేతగాక, పదవుల కోసం గతంలో మీరు ఏ విధంగా రాష్ట్ర విభజనని ప్రోత్సహించారు, ముఖ్యమంత్రి అవడానికి మీరు ఏ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు మీరు ఢిల్లీలో ఏ విధంగా కార్యక్రమాలు చేశారో, ఈ రోజు కూడా అదే విధంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కోసం 3 ప్రాంతాల్లో మేము రాజధానులు ఏర్పాటు చేస్తామని గతంలో మీరు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ప్రజా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మీకు కలిగింది. ప్రజల కోసం ఒక రాజధాని నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయారు? ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? ఒక సెక్రటరీ బిల్డింగ్ కానివ్వండి, ఒక అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనకి విద్యా సంస్థలు ఏర్పడి 100 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెడితే మీరు కావాలని విధ్వంసం సృష్టించడానికి కోసం ప్రజావేదికని కూల్చి ఇదే అమరావతిని మనం విచ్చలవిడిగా ఒక భయాందోళన పరిస్థితి తీసుకొచ్చి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు వ్యవసాయ సలహాలు ఒకే చోట అందించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పటికీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 3 లక్షల రూపాయల కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. గన్నవరం మండలం
బూతిబిల్లిపాడు గ్రామంలో 23.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయ మాజీ డైరెక్టర్ గ్రామస్తుడు ముక్కుమూల సుబ్బారావు పెద్ద మనసుతో 3 లక్షల విరాళం అందజేయడం వల్లే ఈ భవనం పూర్తయిందని ప్రశంసించారు. సుబ్బారావును ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి భాగస్వాములు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న 30 మీటర్ల రోడ్డు, చిన్న డ్రైన్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే బుద్ధవరం పంచాయతీకి సంబంధించి దాదాపు 40 నుండి 50 ఇళ్లను బూతుమిల్లిపాడులో విలీనం చేయాలన్న గ్రామస్తుల కోరికపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని, సెన్సస్ ఇష్యూ నేపథ్యంలో ఎంఆర్ఓ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. గ్రామ ఆలయానికి సంబంధించిన భూమి కొలతలు పూర్తి చేసి అవసరమైతే టీడీపీ నుంచి నిధులు ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్కు చెందిన ఒక సైంటిఫిక్ టీంతో సుదీర్ఘంగా చర్చించానని, రాబోయే రోజులు ఒక మాస్టర్ ప్లాన్తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేలాగా అధ్యయనం చేస్తున్నామని, తద్వారా గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బూతుమిల్లిపాడు గ్రామంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి, ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 3 లక్షలు తగ్గితే ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి 3 లక్షలు ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ వస్తుంది. కాబట్టి పెద్ద మనసుతో ఈ గ్రామస్తులు ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ముక్కాముల సుబ్బారావు 3 లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం వల్లే ఈ బిల్డింగ్ ఇవాళ తయారైంది. అదే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 3 లక్షలు ఎవరు ఇవ్వకపోతే ఈ బిల్డింగే ఉండేది కాదు. దాతలు, గ్రామస్తులు, భూస్వాములు, ఆయకట్లో పొలాలు ఎక్కువ ఉన్న రైతు సోదరులు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీరు కనుక ఇస్తే నియోజకవర్గాన్ని తొందరగా అభివృద్ధి చేయొచ్చు. ఆయన ముక్కాముల సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరుతూ, సర్పంచ్ గారిని కూడా అడిగా, ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇచ్చారు, రేపు దీని పరమైపోతుంది కాబట్టి ఆయన ఇచ్చిన 30 మీటర్ల రోడ్డు ఒకటి, చిన్న డ్రైన్ ఒకటి ఉంటే అది ఎంపీడీఓ చేస్తానని చెప్పింది. ఎందుకు చేయలేదో అంటే కాల్లో సో మాట్లాడి ఆ 2 చేపిస్తా. అలాగే ఈ గ్రామంలో ఇంకో 2వ సమస్య బుద్ధవరం పంచాయతీకి సంబంధించి 40-50 ఇళ్ళు ఉన్నాయని కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ కరెక్ట్గా తెలియదు కానీ 40-50 హౌసెస్ ఉన్నాయి. ఈ 2 మెర్జ్ చేయాలని గ్రామస్తులు సర్పంచ్ గారు కానీ మిగతా గ్రామస్తులు కానీ కోరారు. కలెక్టర్తో మాట్లాడే అది సెన్సస్ ఇష్యూ ఉందని చెప్తున్నాడు. ఎంఆర్ఓ కూడా చెప్పి ఎంఆర్ఓ రేపు పొద్దున వచ్చి పరిశీలిస్తాడు. అలాగే ఈ గుడికి మెజర్మెంట్స్ ఇస్తే ఎంఆర్ఓ వచ్చి రేపు వచ్చి అది పరిశీలించి అది కూడా ఇస్తారు ఎంఆర్ఓ. అది ఇచ్చిన తర్వాత అవసరమైతే టీటీడీ నుంచి గుడికి కూడా నిధులు ఇప్పించే ఏర్పాటు చేస్తారు. బూతుమిల్లిపాడు గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు గన్నవరంలో పంచాయతీలుగా ఉన్నాయంటే, ఎప్పుడో దేశంలోని 600 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 ప్రధాన మున్సిపాలిటీలు, 2 మున్సిపాలిటీలు 600 సంవత్సరం దేశం ఏర్పడక ముందు ఉంటే ఆ 2 ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితి. ఒకటి భీమునిపట్నం, 2 మచిలీపట్నం. పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఎవడొచ్చినా ఎక్కడికే వచ్చిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గాన్ని కూడా ఎవడు పరిపాలించినా ఆ పరిపాలించిన మార్కు అది పరిపాలించిన తర్వాత తెలుస్తుంది. స్వర్గీయ కాకర వెంకటరత్న గారి మహానుభావుడు ఈ నియోజకవర్గానికి ఉయ్యూరు నుంచి వచ్చి పోటీ చేసి మంత్రిగా పనిచేసి ఈ చిన్న చిన్న గ్రామాలు పంచాయతీలుగా వస్తే పంచాయతీలు నిధులు వస్తాయి, పంచవర్ష ప్రణాళిక నుంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో గన్నవరంలో ఉన్న చిన్న చిన్న పంచాయతీలు, మీరు పెనలూరు నియోజకవర్గం తీసుకుంటే స్వర్గీయ కాకర వెంకటరత్న ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో చాలాసార్లు ఆయన గెలిచినా అక్కడ కూడా చేయని ఈ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన పరిస్థితి. అక్కడ 41 గ్రామాలే ఉన్నాయి పెనలూరు కాన్స్టిట్యున్సీలో. దాదాపు పెనలూరు కాన్స్టిట్యున్సీ కానీ 2,82,000, 2,83,000 ఓట్లు సేమ్ అయినా కాకర వెంకటరత్నం గారి ముందు చూపు దూరదృష్టితో చాలా తొట్టుకుంటుపోవడం. మన కాన్స్టిట్యున్సీలో కనీసం 300 ఓట్లు ఉన్నాయి. రామన్న గుడి కానీ ఎటువంటి లెక్కేస్తే 14-15 గ్రామాలు ఉన్నాయి. వీటిని ఇంకా వీళ్ళకి ఇన్కమ్ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఉంటూరు మండలంలో అయితే వెల్దిపాడు, ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు, మొక్కపాడు వీటిల్లో కనీసం పంచాయతీలో కనీసం పనిచేయడానికి శానిటైజర్ కూడా డబ్బులు లేని పరిస్థితి. వాటికి కూడా మండలం నిధుల నుంచి ఇచ్చాం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు 2 కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు విమానయాన్ని చేరువ చేయడంతో పాటు ప్రాంతీయ విమానయ అనుసంధానానికి ఊతమిచ్చేందుకు నవీకరించిన ఉడాన్ పథకం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. నవీకరించిన ఉడాన్ పథకంపై స్థానిక విమానాశ్రయంలో మీడియాతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 10 నుంచి 5-9
I-91 విమాన సంస్థలకు చెందిన సర్వీసులు ప్రారంభమవుతాయని, విమాన సర్వీసు హైదరాబాద్ లో ఉదయం 6:05 బయలుదేరి 7:10 విజయవాడ విమానాశ్రయం చేరుకుంటుందని అన్నారు. తిరిగి 7:30 బయలుదేరి 8:40 హైదరాబాద్ వెళ్తుందని అన్నారు. అదే సంస్థకు చెందిన మరో సర్వీస్ ఈ నెల 17వ తేదీన ఉదయం 10:10 విజయవాడ చేరుకొని 10:30 హైదరాబాద్ కు తిరిగి వెళ్తుందని పేర్కొన్నారు. విమాన ఛార్జీలు 4,000 నుంచి 8,000 మధ్య ఉండనున్నాయని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కడప, కర్నూలు విమానాశ్రయాలు అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. క్లోజ్ చేయడం జరిగింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అతను ఆఖరికి కాంట్రాక్ట్ టర్మినేట్ చేస్తామని నోటీస్ ఇచ్చినా కూడా దానికి సంబంధించి రెస్పాన్స్ రాకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్ట్ పిలవడం జరిగింది. వెరీ సూన్ కాంట్రాక్ట్ అవార్డు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 5 months లో కంప్లీట్ చేసేస్తారు ప్రాజెక్ట్. అవార్డు అయిన వెంటనే 5 months లో కంప్లీట్ అవుతుంది. సో అట్ ఎనీ కాస్ట్ దిస్ ఇయర్ ఇట్ విల్ బి కంప్లీట్. అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన మీడియా ముందుకు వచ్చి విపక్ష నేతగా తన గళాన్ని బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం దోపిడీ కోసమే కూటమి ప్రభుత్వం పాకులాడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. జగన్ మీడియా సమావేశంలో రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టమని జగన్ విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న తీర్మానాలు రాజకీయ డ్రామాలు మాత్రమేనని, చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజధాని అంశంపై ప్రజలకు అసలు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అందుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. మరి ఎవరికి వర్తించింది? మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టిందంతా? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనే తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టిందంతా నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? ఇది నిజంగా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ఆయన డబ్బా కొడతాన్నట్టుగా, కొట్టినట్టుగా? ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, ఏ దేశంలో పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇది అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చేలా ఈ పెద్ద మనిషి. మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో
వెరీ ఇంపార్టెంట్ ఇది. మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, జగ్గేపేట సమీపంలోని తిరుమలగిరి దేవస్థానం నేడు జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ పరిసరాలను శుభ్రపరిచి పూలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తుల రాకపోకలకు సౌకర్యాలు కల్పిస్తూ దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటూ తమ మొక్కుబడులను తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్షేత్రంలో జరిగే కళ్యాణోత్సవానికి విశేష ప్రాముఖ్యత ఉండటంతో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. భక్తులకు త్రాగునీరు, ప్రసాదం, క్యూ లైన్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దివ్య కళ్యాణం శాంతి శ్రేయస్సు కలిగించాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలో చేసి ఉన్న శ్రీ తిరుమలగిరి గ్రామ దేవస్థానంలో వాల్మీకోత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా జరుగు కళ్యాణ మహోత్సవాలు 1-4 నుంచి ప్రారంభమయ్యి 6-4 వరకు పౌళింపు సేవతో పూర్తి అవ్వను. అదేవిధంగా నిన్న ఉదయం స్వామివారి పెళ్లి కుమార్తెతో ప్రారంభమైంది. ఈ రోజు 2వ తారీఖున కళ్యాణ మహోత్సవాలు సాయంకాలం వైభవపేతంగా సుమారు 20,000 మంది వస్తారని భక్తులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారందరికీ కూడా మరి భోజన వసతి, మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశాము. ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా స్వామివారికి తిలకించడానికి స్థానిక శాసనసభ్యులు వారు కూడా వస్తారని చెప్పి ఉన్నారు. మరి ఈ మా కళ్యాణ మహోత్సవాలు 6 రోజుల ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు, పోలీసు, రెవెన్యూ, మరి R&B, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లు అందరూ కూడా, MRO గారు, వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరి ఈ 6 రోజులు కూడా భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా మా అర్చక స్వాములు కూడా భక్తులందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ త్వరగా దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ప్రసాదాలు, ఇతర ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేసి భక్తుల్లో ఏ విధంగా ఇబ్బందులు లేకుండా త్వరగా వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అసౌకర్యాలు చదువు పనులు కూడా వేయడం జరిగింది. అదే విధంగా ప్రతిరోజు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తుల కోసం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి రాత్రి స్వామివారి భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. అమరావతి బిల్లును లోక్సభ ఆమోదించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం. చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో అమరావతి అభివృద్ధి చెందుతుందని వెల్లడి. విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఐఐటీ నీట్ ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.